వారంలో మొదటి రోజున సంఘం పుట్టింది. వారంలో మొదటి రోజున యేసు లేచాడు. ఇక పాత సబ్బాతుతో పని లేదు, అది పాత సృష్టికి చెందింది. అయితే సంఘం కొత్త సృష్టి. సంఘం వారంలో మొదటి రోజున ఆరాధనకు సమకూడుతుంది. మనము ఈ విధంగా యేసు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. అంతేకాదు, అది సంఘము యొక్క జన్మదినం. పెంతెకోస్తు పండుగను వారాల పండుగ అంటారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1-4 వచనాలలో పెంతెకోస్తు వచ్చిందంటే పాత నిబంధనలోని పెంతెకోస్తుకు అది నెరవేర్పు. పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తు శరీరములోనికి వారికి బాప్తిస్మమిచ్చాడు. అది సంఘ జన్మదినం. ఆ రోజున సంఘ పరిచర్య ప్రారంభమైంది. పెంతెకోస్తు అనగా సంఘం పుట్టిన రోజు.